వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలన్నా నేను they అడుగుతుంది need the system. హైదరాబాద్లో జరిగింది, మనం తెలంగాణలో లీవ్ అబౌట్ అదర్ ప్లేసెస్, క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ జరిగితే చీమ కుట్టినట్టు ఇక్కడ ప్రభుత్వానికి లేదు కదా. ఉండదండి, ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు ధ్వంసం చేసేవాడు పిచ్చోడు, రథాలు తగలబెట్టేవాడు పిచ్చోడు, ఇక్కడ కూడా పిచ్చోడేట. దేర్ ఎజెండా ఇస్ వెరీ క్లియర్. ఉండదు ఉండదు ఉండదు. వాళ్ళకి హిందువుల పట్ల ఎలాంటి నేను అదే చెప్తున్నా అండి, హిందువులలో ఇప్పుడు ఐక్యత వస్తుంది కాబట్టి, వీర్ సావర్కర్ గారు అన్నమాట, హిందువులలో ఐక్యత వస్తుంది కాబట్టే ఈరోజు వీరు రామచరితమానస్ పుస్తకాన్ని చేతిలో పట్టుకున్నారు, సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ. గుర్తుపెట్టుకోండి, 6 దశాబ్దాల కాలంలో ఏ శక్తిపీఠాల గడప దొక్కారండి వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు? ఏ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళారు? ఇప్పుడు కొత్తగా జనాలు ఏమంటారు, బ్రాహ్మణుడు అయిపోయాడు ఆ రాహుల్ గాంధీ. ఫెరోజ్ ఖాన్ కి పుట్టిన వాడు బ్రాహ్మణుడు ఎలా అయిందో నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదు. వెంటనే ఇప్పుడు కండువాలు వచ్చేసాయి, పంచలు వచ్చేసాయి, త్రిపుండలాలు వచ్చేసాయి, అభిషేకం ఎలా చేయాలో తెలియదు, శివలింగం మీద ఒక పదార్థం వేసేటప్పుడు ఒక నియమం ఎలా ఉంటుందో తెలియదు, పడేస్తున్నట్టు పడేస్తున్నారు. మెళ్ళో యజ్ఞోపవీతం వేశారు కదా, అపసవ్య దిశలో వేశారు కదా, చూడలేదు? అవును, అది కూడా నేను అదే చెప్తున్నానండి. ఎప్పుడైతే హిందువులు ఐక్యంగా ఉంటారో అప్పుడు వ్యతిరేక విధానాలకి వీళ్ళు భయపడతారు. వ్యతిరేకంగా ఒక అడుగు వేయాలంటే వీళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. నరేంద్ర మోదీ గారికి, యోగి ఆదిత్యనాథ్ గారికి వ్యతిరేకంగా ఉండడానికి మెయిన్ ముఖ్య కారణం ఇదేనండి. హిందువులలో ఐక్యత తీసుకొని వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకంటే చేస్తారు వాళ్ళు ఏడ్చి? ఆర్ఎస్ఎస్ ఏం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, అది పోయి ఎలాంటి విధ్వంసాల్ని సృష్టించలేదు దేశంలో. చాలా సందర్భాల్లో నిషేధానికి గురైంది ఆర్ఎస్ఎస్. గురవుతుందండి, ఎందుకంటే హిందువుల ఐక్యత తీసుకొని వస్తే వీళ్ళ రాజకీయ బతుకులు ఏమవుతాయి? దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలన్న కాంగ్రెస్ ఎజెండా ఎట్లా నెరవేరుతుంది? దేశాన్ని అల్లకల్లం చేయడానికే కదా వాళ్ళకి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాల పేర్లు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ దేశంలోని సంపదను దోచుకుపోవడానికి డెమోక్రటిక్ గా మన కంట్రీ మారిన తర్వాత కూడా ఇన్ డెమోక్రసీని ఫాలో అవుతూనే దేశాన్ని ఎట్లా అంతమొందించాలని కుట్రలు పనుతుంది కాంగ్రెస్ కాదా అంటే? అలాంటి వాళ్ళ ఎజెండాస్ అన్ని మట్టిలో కలుస్తాయి. అందుకే హిందువులలో ఐక్యత వస్తే ఫెరోజ్ ఖాన్ కొడుకు కూడా జంధ్యం వేసుకొని బ్రాహ్మణుడు లాగా తిరుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మన గుళ్ళల్లో అమ్మవారిని కాళ్ళతో తంతాడు వాడండి, అలాంటి వాళ్ళు తయారవుతారు. ఇది మనం చాలా సులువుగా తీసుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందండి? ఆఫీసర్లు ఏం చెప్తారు? వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ప్రమోషన్ల కోసం అండి సిగ్గులేని పుట్టుకల వాళ్ళవి ఆఫీసర్లవి. వాళ్ళని కూడా అనడానికి లేదండి, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వెనక నమ్ముకున్న కుటుంబం ఉంది, వాళ్ళు కష్టపడిన జీవితం వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంది. అరే మా నాన్నకేం లేదు, ఒక రైతుగా ఉన్నాడు, రైతు బిడ్డని నేను, కష్టపడి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఈ స్థాయికి వచ్చా, ఈ క్షణం నేను గవర్నమెంట్ చెప్పింది నేను చేయకపోతే నా ఉద్యోగం పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి ఈరోజు ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. కానీ గుండె మీద చేసుకొని వాళ్ళ మనస్సాక్షి ఒక్కసారి మాట్లాడమని చెప్పండి, వాళ్ళు చేసిన తప్ప కరెక్టా వాళ్ళకే తెలుస్తుంది, తప్ప కరెక్టా వాళ్ళు అంచనా వేసుకోమని చెప్పండి. ఎవడైతే వచ్చి అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారిని తన్నాడో వాడికంటే విచక్షణ జ్ఞానం లేదంట. అంటే వీళ్ళనేది ఏంటి అంటే, ఎవరెవరైతే గుళ్ళ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరికీ మత స్థిమితం లేదు, వాళ్ళందరూ పిచ్చివాళ్ళు. పెట్టేవాళ్ళు పిచ్చోళ్లే, అవును, గుళ్ళలో విగ్రహాల మీద రాలేసిన వాళ్ళు కూడా పిచ్చోళ్లే. ఇప్పుడు వీళ్ళందరూ పిచ్చోళ్ళు కదండి, వీళ్ళందరిని ఎక్కడ చేర్పియాలి? మెంటల్ హాస్పిటల్లో చేర్పియాలి. పోనీ పోలీసు వాళ్ళకి వీళ్ళ పిచ్చి తీర్చడం వీళ్ళతో కాకపోతే హిందువులకు వదిలేశారు అనుకోండి, పిచ్చ కొట్టుడు కొడతాం. ఆడి పిచ్చి ఇప్పుడు కాదు, అలా తాతలకు కూడా పిచ్చి కుదిరేటట్టు కొడతాం. ఆడి పిచ్చి అంతా దింపే బాధ్యత మాది, వదిలేండి కదా హిందువులకు ఒకసారి. ఎవడెవరైతే గుళ్ళ మీద దాడి చేస్తున్నాడో చట్టాన్ని మా చేతిలో ఇవ్వండి కదా. మీరు యాక్షన్ ఇప్పటివరకు ఏం ఎఫ్ఐఆర్ చేశారండి? వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? 20-30 మంది కానిస్టేబుల్ పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చి మరి వాడికి ట్రీట్మెంట్ చేర్పిస్తారా? కొడుకుని వదలండి ఒక్కసారి బయటకి, చూపిస్తాం ఆడ బతికేందో, వదలండి ఒకసారి బయటకి విత్ ప్రొటెక్షన్. ఇదే అండి, ఇదే గవర్నమెంట్ చేసేది, ఇదే మసీదులని